ఇక జనగణనలో 33 ప్రశ్నలు, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. జనగణనలో భాగంగా తొలుత హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్, యజమానితో పాటు ఇంటి సమాచార సేకరణ, ఇల్లు నిర్మించిన తీరు, గదుల వివరాలు, కార్లు, మోటార్ సైకిళ్ళు వివరించాలి. జనగణన 2027 తొలి విడతకు సంబంధించి ప్రశ్నావళిని రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. 33 ప్రశ్నలతో హౌస్ లిస్టింగు, హౌసింగ్ సెన్సస్ నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సాధారణంగా వేసవి సెలవుల సమయంలో దీన్ని నిర్వహిస్తారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చెప్పింది? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జనగణన ప్రక్రియను నిర్వహిస్తుంది. ప్రతి ఇంటికి సిబ్బంది వెళ్తారు. 33 ప్రశ్నలు వేస్తారు. ఈ వివరాలు ఇవ్వాలి. లెట్రిన్ సౌకర్యం ఉందా, లెట్రిన్ నిర్మాణం ఎట్లా చేశారు, మురుగునీటి అవుట్లెట్ ఉందా, బాత్రూమ్ సౌకర్యం ఉందా, వంటగది ఎల్పిజి ఉందా, పిఎన్జి ఉందా, వంట ఇంధనం ఏంది వాడుతున్నారు, రేడియోలు ట్రాన్సిస్టర్లు ఉన్నాయా, ఇంట్లో టీవీ ఉందా, ఇంటర్నెట్ సౌకర్యం ఉందా, ఇంట్లో ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఉన్నాయా, టెలిఫోను మొబైల్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా, సైకిలు స్కూటరు మోటార్ సైకిలు మోపెడు కారు జీపు వ్యాన్లు ఉన్నాయా, కుటుంబంలో వినియోగించే ప్రధాన ధాన్యం సన్న బియ్యమా దొడ్డు బియ్యమా బాస్మతి రైసా, మొబైల్ ఉన్నదా, ఇవన్నిటిని మొత్తం 33 రకాలు తీసుకుంటారు. రేపు ఏ ప్రభుత్వ పథకం ఇవ్వాలన్నా దీన్నే తీసుకుంటారు. ఇందిరమ్మ ఇల్లు పెట్టాలంటే ఇల్లు ఉందంటే ఇందిరమ్మ ఇల్లు కట్టు, ఎల్పిజి గ్యాస్ ఉంది బ్రహ్మాండంగా 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయంటే ఒక గ్యాస్ సిలిండరు, దాని మీద ఇచ్చే 500 రూపాయల బోనస్ కట్టు. సో ఉచిత వాహనాలు ఉన్నాయంటే ఇంట్లో వాహనం ఉంటే రేపు ఉచిత బస్సు కట్టు. ఇట్లా ప్రభుత్వ పథకాలను మొత్తము నియంత్రించే విధంగా రేపు ఈ 33 రకాల జనగణన జరగబోతుంది. సో 33 ఈ జనగణనకు ఒకవైపు కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తాడు, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆమోదిస్తాడు. సో ఇది ఈ రకంగా జరుగుతుంది. ఈ జనగణనకు అందరు ఇవ్వాలి. కులగణన కావాలని జనాలు కోరుతున్నారు. జనగణన చేస్తాం మనము, రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. మరి జనగణనలో జనాలు ఏ విధంగా పాల్గొంటారు, ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది.